జై గురుదేవ దత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం విషయ భవరోగణాం నిధే సర్విద్యానాం దక్షిణామూర్తే నమః. గురుపాదికేభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్విద్యానాం హైగ్రీవాస్మహే హైగ్రీవదేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. కన్యారాశి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరిలో కన్యారాశి వారికి విశిష్టత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశి వారు ఎవరితో మాట్లాడుతున్నా అనుకూల స్పందన రాదన్నమాట. మళ్ళీ అందరూ కూడా మన మాట తీరు విధానం చూసి అందరూ చాలా ఫీల్ అవుతుంటారు. అంటే మనం ప్రతిదీ సమానంగా చేయాలి, అందరికీ న్యాయం చేయాలనుకుంటాము, కానీ అది అన్యాయంగా కనబడుతుంది అందరికీ. అలానే ఇంకో విశేషం ఏంటంటే మనం గమనించాల్సిన కన్యారాశి వారికి చాలా ధర్మంగా ఉండాలి, అధర్మ మార్గం వెళ్ళకూడదు అని ఆలోచిస్తుంటారు. కానీ వీరికి విశేషం ఏంటంటే మంచి గృహము, మంచి వాహనము, మంచి స్పీచ్ల్లో పాల్గొనడము, గొప్ప వ్యక్తులను పరిచయం చేసుకోవడము మీకు ఆదరణ లభిస్తుంది. అది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు అన్ని అందరికీ కూడా ఈ మాసంలో కొంత అనుకూలించింది కనుక మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. మనకి ఇంకా విశేషం ఏంటంటే గురుడు సరిగ్గా యోగించట్లేదు ఎవరికి, కన్యారాశి వారికి. రాహు సప్తమ స్థితి కేతు లగ్నంలో యోగించినా రాహు యోగించట్లేదు. రాహు యోగించే ప్రభావం వల్ల మనకు వచ్చేటువంటి అనేక నష్టాలను మనకు రావాల్సి వస్తుంది. అదొకటే కాదు, గురుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల కొత్త సంతానమూలక సమస్య కానీ, సంతానించే వచ్చే సమస్యలను పరిగణన తీసుకోవడం కానీ, లేదా మనకి ఇంకా విశేషంగా చెప్పాలంటే సంతానం గొడవపడుతూ ఉండడం కానీ ఇలాంటివి సంభవించిన అవకాశాలు ఉంటాయి. వీళ్ళంతవరకు వారితో తగు జాగ్రత్త పాటిస్తే చాలా మంచి ఫలితం పొందుతారు. మనకి కన్యారాశి వారికి విశేషం ఏంటంటే వ్యాపారంలో మోసపోవడానికి, వ్యాపార లక్ష్యం లేకుండా ఉండడానికి ఇవన్నీ తార్సిస్తుంటాయి. ఒక సందర్భంలో ఏది చేసినా కలిసి రాకపోవడం జరుగుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా రాహు యొక్క ప్రభావానికి సంబంధించి రాహు శ్లోకం చదవడం కానీ, ఆ రాహు శ్లోకం చదవాలి. రాహు శ్లోకంతో పాటు కుదిరితే నవగ్రహ ప్రదక్షిణ చేయడం చేస్తేనేదే మీరు మంచి ఫలితం పొందుతారు. నవగ్రహ ప్రదక్షిణలో కూడా అనేక సమస్యలు పోగొట్టుకుంటారు, మీకు సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. అది తప్పనిసరి వీళ్ళందరికీ రాహవే నమః అని చదవడం ప్రారంభించండి. అలానే కుదిరితే గురు శ్లోకం చదవడం ప్రయత్నం చేయండి. అందరి సమస్యలు పోతాయి, బాగుంటారు. జయ గురుదేవ దత్త.